కాకినాడ జిల్లాలో పెద్ద పులి సంచారం కలవరపెడుతోంది. స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో గత 17 రోజులుగా పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ పెద్ద పులి శంఖవరం మండలం జి కొత్తపల్లి ప్రాంతం వైపు వేగంగా కదులుతున్నట్లు సమాచారం. అటవీశాఖ ప్రత్యేక బృందాలు పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు స్పష్టమైన ఫలితం కనిపించలేదు. శంఖవరం, ప్రత్తిపాడు, రౌతులపూడి మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాత్రి వేళ బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా పాటించాలని, పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. కాకినాడ జిల్లాలో పెద్ద పులి సంచారం కలవరపెడుతోంది. స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సిద్ధు, చెప్పండి, పెద్ద పులి 17 రోజులుగా సంచరిస్తున్నట్టు తెలుస్తోంది. అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? థ్యాంక్ యూ గోంగూత్రి. కాకినాడ జిల్లా ప్రతిపడి నియోజకవర్గంలో గత 17 రోజులు బట్టి పెద్ద పులితో సంచరిస్తుందని చెప్పొచ్చు. అయితే పుల్లి పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు, రెవెన్యూ శాఖ, పోలీస్ యంత్రం కూడా నిమ్మకమైన కూడా పులి ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ జరిగింది. నిన్న మధ్యాహ్నం వరకు శంఖవరం మండలంలో సంచరించిన పులి నిన్న సాయంత్రం మండపం గ్రామం సాలపల్లి మధ్య ఉన్న వ్యాపారం మెట్టపై దాగి ఉన్న పులి నిన్న రాత్రి ఏదైతే అన్నవరం పంపు కాలం ఉందో పంపు కాలం వైపు తిరిగి మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ గత రాత్రి శంఖవరం మండలం బోరయ్య రైతు గేదెపై దాడి చేసినట్టు సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం శంఖవరం మండలం జీ కొత్తపల్లి సమీపంలో పెద్ద పులి చంపినట్టు సమాచారం అయితే ఉంది. ప్రతిపాడు లేదా రౌతులపూడి మండలంలో వైపు పెద్ద పులి పయనించే అవకాశం ఉంది కాబట్టి 3 మండలాల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు రెవెన్యూ కానీ, ఫారెస్ట్ కానీ, పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమని చెప్పొచ్చు. ఎటు పరిస్థితుల్లో కూడా ప్రజలు బయటికి రావద్దు, పొలాలకు కూడా ఒంటరిగా వెళ్ళొద్దు, మేకల కాపలు కానీ, గొర్రెల కాపలు కానీ అటువైపు కూడా వెళ్ళొద్దు అని చెప్తూ ఎప్పటికప్పుడు చాటింపు అయితే రెవెన్యూ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు చెప్తారు. అయితే గత 17 రోజులు బట్టి కూడా పులి అయితే సవాలిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే రెవెన్యూ అటు ఫారెస్ట్ ఇటు పోలీస్ యంత్రాంగాన్ని కూడా ముప్పు తిప్పలు పెట్టే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పొచ్చు. ఈ శంఖవరం ఉరవకొండపై ఉన్న పెద్ద పులి కొండ దిగే నిన్నైతే దగ్గరలో ఉన్న ఒక పాఠశాలలో కూడా ఏదైతే ఉరవకొండ ఉందో ఆ ఉరవకొండ దగ్గరలో ఉన్న పాఠశాలలో కూడా సమీపించింది పులి. నిన్న ఆదివారం కావడంతో పిల్లలు ఎవరు లేకపోవడంతో సురక్షితంగా అది స్కూల్లో వెళ్ళడంతో అక్కడ నిన్న ఆదివారం కావడంతో సెలవు కావడంతో పిల్లలు కూడా ఎవరు లేకపోవడంతో ఏ అపాయం కూడా జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ప్రాణ నష్టం అయితే ఇప్పటి వరకు జరగలేదు కాబట్టి ఆ ఆస్తి నష్టం అయితే జరుగుతూ ఉంటుంది. రోజు 17 రోజులు బట్టి రోజు ఒక దూడపై, ఒక ఆవుపై కూడా పులి దాడి చేస్తున్న సమస్య అవుతుంది. ఏదైనప్పటికీ కూడా పోలీస్ బృందం కానీ అటు ఫారెస్ట్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ అధికారులు పట్టుకునే ప్రయత్నం విఫలవుతున్నారు చెప్పొచ్చు గోంగూత్రి. రైట్, థ్యాంక్ యూ సిద్ధు.